జై శ్రీరామ్ అండి. భవానీ మాల వేసుకుని విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళిన వాళ్ళందరూ పోలీసులకి భవానీ మాల వేసుకున్న వాళ్ళకి ఎందుకో వాదోపవాదం జరిగింది. తప్పు ఎవరిదనే దానికంటే కూడా ఈ టైంలో ఇటు భక్తులు అటు పోలీసులు ఇద్దరు సమానంగా బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఈ పండగ అనేది చక్కగా శాంతియుతంగా జరుగుతుంది. అంతేగాని భక్తులు ఏం చేస్తున్నారంటే, నిన్న ఒక ఆవిడ ఆ క్యూ లైన్లో ఉన్న ఇనప రాడ్ కింద నుంచి వెళ్ళిపోయి ఇరుక్కుపోయింది దాంట్లో. ఆ టేపుకి వెళ్ళలేకపోతుంది, ఈ టేపు రాలేకపోతుంది. అది ఎంత ప్రమాదకరం. తర్వాత బంధువులు వచ్చి పోలీసులు వచ్చి లాగి ఆవిడని బయటకు తీశారు. పోలీసుల్ని పెట్టిన తర్వాత అక్కడ కొంచెం మీరు నిమ్మళంగా ఉండి దర్శనానికి ఏర్పాట్లు చేసుకుని వెళ్తే బాగుంటుంది. అంతేగాని ఇంతమందిని పోలీసులు హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. ఒక్కళ్ళు మాట వినేవాళ్ళు ఉంటారా? తోసుకోవద్దంటే తోసుకుంటున్నారు. కిక్కిరిసిగా ఉన్న జనం చోట కొంచెంసేపు ఆగెళ్ళండి అమ్మ అంటే వింటలేదు. ఆడవాళ్ళు అయితే ఎట్టి సందులోంచి అయినా దూరేయచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు సన్నగా ఉన్న ఆడవాళ్ళే కనిపించట్లేదు. లావుగా ఉండి ఆవిడ కొంచెం బొద్దుగా ఉండి దూరేసరికి అటేపు వెళ్ళలేకపోతుంది, ఇటేపు వెళ్ళలేకపోతుంది. పొట్ట రాడ్డు మధ్యలో ఇరుక్కుపోయి చాలాసేపు ఇబ్బంది పడింది. దయచేసి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు రూల్స్ ఎలా ఫాలో అవ్వాలో అలా అవ్వండి. ఇటు నుంచి వెళ్ళిపోయి అటు నుంచి వెళ్ళిపోయి దేవుని చూసేస్తే ఒక పని అయిపోతుందా అన్నట్టు కాకుండా మంచిగా ఉంటే దర్శనం చక్కగా జరుగుతుందమ్మా. దేవుడు ధ్యానంతో దర్శనానికి వెళ్ళండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓకేనా?